హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. ప్రజెంట్ ఇప్పుడు మనం బొర్రా గుహల దగ్గర అయితే దిగిపోయినా. లాస్ట్ వీడియో ట్రైన్ షూట్ చేసి పెట్టినా కదా, అదైతే రా ఫుటేజ్ ఎట్లున్నది అట్లే పెడతాను అనమాట. ఎక్సలెంట్గా ఉంది నిజంగా, చూడండి. దాంట్లో నేను మ్యాటర్ ఏం చెప్పలేదు, ఓన్లీ రా ఫుటేజ్ అంతే. జస్ట్ వ్యూస్ ఒకటి పెట్టిన, సీన్స్ ఒకటి అంతే. అండ్ ఇక్కడ నుంచి బొర్రా కేవ్స్కి అయితే పోతున్నాం. ప్రజెంట్ రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ అయితే పోతున్నాం. చెప్పినా కదా, ఒక గ్యాంగ్ అయితే పరిచయం అయిందని. అన్నోన్ గ్యాస్, కానీ హైలైట్ ఉన్నారు బ్రదర్స్ అంతా, చాలా బాగా మాట్లాడుతున్నారు. కలిసిపోతాను అంతే బాయ్స్ ఎక్కడైనా సరే. ఇక్కడ నుంచి నెక్స్ట్ కేవ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడికి పోయిన తర్వాత మాట్లాడదాం. మధ్యలో బ్యాంబో చికెన్ అయితే ప్లాన్ చేసినాం, చూద్దాం అది కూడా. ఓకేనా, రైట్. ఇదంతా బ్యాంబో చికెన్ అట్లాంటివి చేస్తుంటారు అనమాట. ఇంకా కొన్ని గ్లాసెస్, ఇక్కడ చిన్న చిన్న బ్యాగ్స్, అట్లాంటి ఐటమ్స్ అన్నీ సేల్ చేస్తుంటారు అని చెప్పినా కదా. వీళ్ళే వాళ్ళు. హాయ్ చెప్పండి బ్రో. బొర్రా కేవ్స్కి ఎంట్రన్స్ టికెట్ అనమాట. ఇక్కడ ఉంది చూడండి. అడల్ట్ అయితే 80, చైల్డ్ అయితే 60 రూపీస్. ఫ్రెండ్కి చిన్న చిన్న షాప్స్, ఇంకా బ్యాంబో చికెన్ బిర్యానీ ఐటమ్స్ చేసే చిన్న చిన్న కుకింగ్ షాప్స్ అనమాట. ముందు చేసే ఎంట్రీ బొర్రా కేవ్స్ ఎంట్రీ. ఎప్పుడు చూడలే నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ, అంతే. ఇప్పుడు పోయి లైవ్లో చూద్దాం ఎట్లుంటుందో. 5 మెంబర్స్కి అయితే 400 అయితే పడింది. పర్ హెడ్ 80 అనమాట. దీన్ని అక్కడ ఇచ్చేసి మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. బొర్రా కేవ్స్ ఎంటర్ అయిపోయినాం లోపలికి. हे गाइस, जूस पिला दो मौसम्बी का. అలా బ్లాగింగ్ చేసినావు కదా బొర్రా కేవ్స్ దగ్గర, ఏడికి రీచ్ అయిపోయినావు? మనం చెప్పాలి కదా ఫస్ట్. ఏంటి అంటారా బాబు? ఓనికింగ్స్ కేవ్ చూడండి, అది పైనుంచి కింది వరకు పడిపోతున్నట్టుంది స్టోన్స్, కానీ పడవ. అవి కేవ్ మాత్రం మామూలుగా లేదు. దీని అమ్మ జీవితం ఏంది ఇట్లా పెద్ద ఉంది. మనుషులు చీమల మాదిరిగా కనిపిస్తున్నారు, లిటరల్లీ చీమలే. చిన్నగా మనం ఇట్లా పోవాలి, స్టెప్స్ దిగి ఇట్లా కిందికి పోయి. బుర్రపాడు లోపలికి అయితే వెళ్తున్నాం. కేవ్స్ లోపలికి ఇంకా డీప్ గా. వామ్మో, వావ్, కుత కుతలు ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ పడుతుంది చూడండి. కెమెరాలో అంత కనపడదు. బ్రో జాగ్రత్త బ్రో. ఒకసారి చూడండి, మొత్తం వాటర్ పడి పడి వైట్గా అయిపోయింది స్టోన్ అంతా. పైనుంచి పడుతున్నాయి వాటర్, అక్కడ నుంచి కనిపిస్తుందా? ఇంత చిన్న బొక్కలు చూడండి. ఒకరు వస్తే ఒకరు ఆగాలి. వావ్ వావ్. దీని హిస్టరీ మనకైతే తెలియదు, కానీ జస్ట్ వైబ్ అయితే అవుతున్నా. ఒకవేళ తెలిస్తే కింద డిస్క్రిప్షన్లు ఇస్తా, అక్కడ పోయి చదువుకోండి అంతే. మొత్తం లైటింగ్ చూడండి. పాండగో మబ్బుకి ఎంత వేసినా కనిపించదు. మొత్తం క్లాత్ లాగా ఉంది కదా ఇది. ఏదో క్లాత్ వేసి కప్పేస్తే ఎట్లుంటుంది, సేమ్ షేప్ లాగా ఇట్లా యూ షేప్ మాదిరి ఉంది పైనుంచి కింది వరకు. చాలా డిఫరెంట్గా ఉంది. ఒకసారి చూడండి, స్టోన్ ఒక క్లాత్తో కప్పేస్తే ఎట్లుంటుంది అట్లనే ఉంది సేమ్. గైస్, అటు నుంచి అయితే వచ్చామన్నమాట. ఇందాక అది చెప్పినా కదా మీకు, సేమ్ క్లాత్ లాగా కనిపిస్తుందండి. అటు నుంచి ఇటు సైడ్ వచ్చి మళ్ళీ ఇటు నుంచి ఇటు పైకి పోవాలన్నమాట. అట్లా పైకి డెడ్ అని అనుకుంటా. ఇడికే
ఓకే డెడ్ ఎండ్ ఇదే అనమాట. ఇటు నుంచి మళ్ళీ మనం రివర్స్ వెళ్ళిపోవాలి. ఇందాక చెప్పిన క్యూస్ మాత్రం ఉందని ఇట్లుందన్నమాట. ఇంత చిన్న బొక్కలోంచి పోవాలి. టెంపుల్ మాత్రం నిజంగా నేను చెప్తున్నాను, అరకు వచ్చి బొర్రా కేవ్స్ మిస్ అయితే చాలా వేస్ట్. వాడు దరిద్రుడు వర్త్ అనమాట. మంచి మంచి లైటింగ్స్తో కేవ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. వ్యూ చూడండి ఎక్సలెంట్గా ఉంది. కింది వరకు నడుచుకుంటూ వచ్చాం మనం. ఇప్పుడు చూసాం కదా, అదే అనమాట. ఇది నాకైతే బంగ్లో చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టినాం కదా, అదైతే వస్తుంది. చూద్దాం. అది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా అరకులో. సారీ, బొర్రా కేవ్స్. అంతా రెడీ అయిపోయినారు ప్లేట్లు పెట్టుకొని. ఇది నా ప్లేట్. రాజాకి పెట్టి సేవ్ చేస్తాను. నేను సేవ్ చేస్తున్నాను. నువ్వు పెట్టినా బిర్యానీ ఇప్పుడైతే చికెన్ అయితే టేస్ట్ చేసిన అల్టిమేట్ అనమాట. బొంగులో ఎట్లా కుక్ అయిందో నాకైతే తెలియదు. ఫస్ట్ టైం తిన్నా, అది ఒక అరకులో. అండ్ దాని తర్వాత ఒకటి చికెన్ కర్రీ. ఏంది బ్రో అది? చికెన్ బ్యాంబో చికెన్. బ్యాంబో చికెన్ ఎన్ని రెండు అయితే తీసుకున్నాము. నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ అయితే. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాం వాటర్ ఫాల్స్కి. నీ వీడియో కూడా తీసా. వెహికల్ ఎట్లా వచ్చింది తెలిసిన కదా, ఘాట్ రోడ్లో మస్తు మజా వచ్చింది. తవేరా ఇక్కడ ఒక వాటర్ ఫాల్కి వచ్చినాం, దాని పేరు తెలియదు మాకు. ఇక్కడ నుంచి మనకు అరకు వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. హిల్ స్టేషన్ ఉంటుంది కదా, అది వ్యూ పాయింట్ అనమాట. ఇప్పుడు నేను ఉన్నది కూడా అదే. చూడండి, ఇది అరకు వ్యాలీకి వెళ్ళే ఘాట్ రోడ్. ఒకసారి చూడండి, వెహికల్ ఎట్లా హార్న్ కొట్టుకుంటూనే వెళ్తుంది.
అంత నేరగా ఉన్నాయి అనమాట ఎడ్జెస్ ఇక్కడ. ఇంకా పక్కన లోయ చూడండి ఎంత పెద్దగా ఉందో. మొత్తం ఫాగీ వెదరే కానీ చూడడానికి ఎక్సలెంట్ ఉంది. కరెక్ట్ టైం అనమాట వింటర్లో అరకు రావడం, ఎందుకంటే ఫాగీ వెదర్ ఉంటుంది. ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి మేము వెళ్ళే టైం ఎంత అవుతుందో. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3 o'clock అయితే అవుతుంది. సైడ్కి దిగి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము అరకు ఘాట్ రోడ్లో. ఇక్కడంతా కొంచెం ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. మీకు ఒక అల్టిమేట్ వ్యూ అయితే చూపిస్తాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ ఏంటంటే అరకు ఘాట్ రోడ్ నుంచి సైడ్కి దిగి కొద్దిసేపు అట్లా టైం స్పెండ్ చేయండి. ఆ కొండలు, ఆ మంచు, అసలుకి నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము, ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. కొద్దిసేపు రోడ్డు మీదకి అలా వెళ్ళి సరదాగా అయితే ఎంజాయ్ అయితే చేసినాం అనమాట. ఒకసారి చూడండి విజువల్స్. ఇటు నుంచి మేము నెక్స్ట్ వచ్చేసి మనకి వుడెన్ బ్రిడ్జ్ దగ్గరకు అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అక్కడ ఇంకా నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ అయితే ఉంటుంది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్. అందరూ టూరిస్టులే ఉంటారు అక్కడ, మ్యాక్స్ అందరు టూరిస్టులే. ఇక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది, ఏమో తెలీదు, వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే బస్సు కటింగ్ అవ్వడం లేదు. సింగిల్ రోడే కదా, ఇంత హెవీ బస్సులు ఒకే రోడ్ మీద రండి అంటే కష్టమే. దీన్ని క్లియర్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనకు కూడా తెలియదు. ఇక ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయింది ఇప్పుడే. నెక్స్ట్ లెవెల్ జామ్ ఉండే ఫుల్ ఆ 2 బస్సుల ద్వారా. ఇప్పుడేం లేదు, మొత్తం క్లియర్ అయిపోయింది, ఫ్రీగా అయిపోయింది అనమాట. ఇక్కడ మనకి చీకులు కూడా ఉన్నాయి. ఇక్కడైతే మనకి స్నాక్స్ కాన్ కాల్చినది అన్నీ ఉడకబెట్టినవి ఇవన్నీ. బ్రో ఎన్ని చెప్పినారు? 4 చెప్పినారా? తీసుకో. అరకులో ఈ చలికి ఒక మసాలా కాల్చినది మొక్కజొన్న పొత్తు తింటుంటే వద్దులే, ఇంకా చెప్పలేం అది. దిస్ ఈజ్ అరకు కాఫీ, టేస్ట్ చేద్దాం. పర్లేదు, బాగానే ఉంది. ఏది బ్రో మళ్ళీ సార్ ఇప్పుడు అరకు గురించి అన్నా బ్రో నోట్లో నుంచి వస్తుందా? ఇప్పుడు ఎలా వస్తుంది, రాత్రికి అయితే గట్ల వచ్చేమో. ఈవినింగ్ నిజంగా కాఫీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. న్యాచురల్ కాఫీ కదా బ్రో, ఈ సీడ్స్ ఇవి ఏమి ఆర్టిఫిషియల్ ఏమి ఉండవు, కల్తీ, అంతా న్యాచురల్ కాఫీ అనమాట. ఇది చూపిస్తాడు మీకు సీడ్స్ కూడా. అరకు కాఫీ, ఇవి వచ్చేసి అరకు బీన్స్ అనమాట. బ్రో ఇలా ఉంది చెప్పు బ్రో అరకులో కాఫీ. రీల్స్లో ఊరికే వైరల్ అవుతుంటుంది కదా. వైరల్లో ఎలా ఉన్నా సరే దీనిలో ఇచ్చి పడేసింది. ప్యూర్ ఆర్గానిక్ న్యాచురల్ కాఫీ పౌడర్ ఇది. చూడండి, ఎటువంటి కల్తీ ఉండదు దీనిలో, చాలా ప్యూర్ ఆర్గానిక్ అనమాట. ఇది పసుపు చూడండి, నార్మల్గా అంటే కొన్ని ఆర్గానిక్ ఉండవు అనమాట, ఇన్ఆర్గానిక్ ఉంటాయి. కానీ వీళ్ళు ఇక్కడ మొత్తం అన్ని ప్రోడక్ట్స్ మొత్తం అన్ని ఒరిజినల్ న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట. ఇది పసుపు కానీ, సీడ్స్, ఇది కాఫీ సీడ్స్, ఇవన్నీ మొత్తం అంతా న్యాచురల్ అనమాట, ఆర్గానిక్ మొత్తం ఇదంతా. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న చెక్క, లవంగ, మిరియాలు ఇవన్నీ మొత్తం వీళ్ళు ఓన్గా వీళ్ళే పండించి ఇక్కడ అమ్ముతారనమాట. బిర్యానీ ఆకు ఇలాంటివి మొత్తం కదా. నిజంగా చాలా అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ దొరకడం ఇప్పుడున్న జనరేషన్లో చాలా రేర్ అనమాట ఇవి. బ్రో ఫీలింగ్ అంటే ఉందన్నా బాబు, అసలు ఇప్పుడు రీల్స్ లో చూసి ఇక్కడికి వెళ్ళాలని అనుకోవడమే కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ముందు. ఈ చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ మిరియాల చెట్లు అంట. సేమ్ తమలపాకులు లెక్కనే కనిపిస్తున్నాయి ఇవి. నిజంగా ఫస్ట్ నుంచి దూరం నుంచి చూసి తమలపాకులే అనుకున్నా. చూడండి ఎట్లున్నాయి,
పుష్ప సినిమాలో గంధపు చెట్లు ఉన్నాయి. ఈ వుడెన్ బ్రిడ్జ్ ఉంది కదా, రీల్స్లో చాలా వైరల్ అవుతుంది. పైకి వెళ్ళి ఇది ఎంత వైరల్ అయిందో మనం కూడా చూద్దాం, ఇది తినుకుంటూ. ఓకేనా? నువ్వు దింపు బ్రో, ఒడ్లు దింపు. జాగ్రత్త బ్రో, నా గోపురం పడగొట్టావు. అరకు వుడెన్ బ్రిడ్జ్ ఇది. అరకులో రీసెంట్గా కట్టినారనమాట ఇది. ఇంతకు ముందు అయితే లేదు వుడెన్ బ్రిడ్జ్, ఇది రీసెంట్గా కట్టినారు. మ్యాక్స్ ఇది చాలా వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో. నిజంగా చెప్తున్నా, 50 రూపీస్ పెట్టినారు దీనికి టికెట్. పడితే నాకు ఫోటో తీసుకోవడానికి, కొంచెం చిల్ అవ్వడానికి ఫ్రెండ్స్తో కొంచెం బాగుంది వుడెన్ బ్రిడ్జ్. అక్కడ నుంచి ఇట్లా ఈ కింద నుంచి ఆ పై వరకు. నెక్స్ట్ వచ్చేసి మనము వుడెన్ బ్రిడ్జ్ నుండి కట్టిక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అది అరకు వుడెన్ బ్రిడ్జ్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 300 ఫీట్స్ నుంచి పడుతుంది చూడండి వాటర్. కట్టిక వాటర్ ఫాల్ అంటే ఇదే. ఇంకా దీన్ని పైకి ఎక్కాలి, అక్కడ వరకు వద్దు, అక్కడ మంచిగా అనిపిస్తుంటాడు, అక్కడ వరకు ఎక్కి చూడాలి. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా లెట్స్ గో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తొందరగా పోదాం. ఇంకా వాటర్ ఫాల్ డెవలప్మెంట్ కమ్యూనిటీ. ఇక్కడ ఆల్కహాల్ నిషేధం. వాటర్ ఫాల్స్ కోసం స్టెప్స్ ఎక్కి పోవాలి, ఆయాసం వస్తుంది. ఇది ఎవరికి చేత అయితే లేదు బ్రో. ఎనర్జీ ఉంది దానికి. మోటివేషన్ ఇవ్వు బ్రో, కొంచెం మోటివేషన్ కావాలి. జలపాతం కోసం గాయస్, అడవిలో ట్రెక్కింగ్ వాటర్ ఫాల్స్ కోసం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసిన తర్వాత ఆ వ్యూని వస్తే థ్రిల్లే వేరు. ఏమంటావు? అంతే కదా. ఫైనల్గా వచ్చేసినాం వ్యూ చూడ్డానికి. ఏ చూసి బ్రో, జాగ్రత్త. బ్రో టైటానిక్ ఫాల్. ఇది మనకి వాటర్ ఫాల్ వచ్చేసి 300 ఫీట్ నుంచి పడుతుందంట, పైనుంచి కిందికి. నాకు మామూలు భయంగా లేదు, ప్యాక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి అందరూ ఎంత బాగా ఆడుకుంటున్నారు వాటర్ ఫాల్ని. అక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు అన్నమాట. వచ్చే వాటర్ మొత్తము ఇట్లా కింద పడి వెళ్ళిపోతున్నాయి అనమాట. కింద పడి ఇటు నుంచి ఆ రూట్ మొత్తం వెళ్ళిపోతున్నాయి. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:30 అయితే అవుతుంది. ఒక్కసారి ఫాగ్ చూడండి ఎట్లా ఉంది, ఏం కనిపిస్తలేదు ముందర. ఇది కదా అసలు సిసలైన మజా అంటే. గాయస్, మనము మళ్ళీ సేమ్ అలాగే పాటలు పెట్టుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ కార్లో చిల్ అవుతూ అరకు వ్యాలీ టౌన్కి అయితే వెళ్ళిపోయినాము. అక్కడ డిన్నర్ చేసేసి ట్రైబల్ డ్యాన్స్ అయితే చూసినాం అనమాట మా హోటల్ పక్కనే. ఒకసారి చూపిస్తా, అది కూడా చూడండి. చెప్పు 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 తేజ్ రాగి బాయ్ బ్రో, ఇన్స్టా చూస్తే అన్నీ తెలిసింది.
ఓకే రైట్, మరి వీడియో ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. ఉంటా.